ఆచి చికెన్ మసాలా. మన ఓట్లు వచ్చినాయా, మన ఇంట్లో ఓట్లు వచ్చినాయా, ఫస్ట్ మీరు అది చూసుకోవాలి. లేకుంటే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మన దీని యొక్క మీనింగ్ ఉండదు మనకు. మనం ఫస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ చేతికి వచ్చిన తర్వాత BLA 1 BLA 2కి ఇస్తాడు. BLA 2 బూత్ ప్రెసిడెంట్తో, ఒకవేళ బూత్ ప్రెసిడెంటే BLA 2 అంటే ఆ బూత్తో టీంతో కూర్చొని మనము ఆ ఒక ఇంటింటికి చెక్ చేస్తున్నాం కాబట్టి BLOs ఇప్పుడు ఆ BLOతో పాటు పోతున్నాం. మనకు తెలుస్తుంది ఏ ఓటు మనది, ఏ ఓటు మనం సంబంధించింది, మన కుటుంబాల ఓట్లు ఏంది, మనకు వ్యతిరేక ఓట్లు ఏంది, ఏది ఈ కాలనీలో ఉండని ఓట్లు, ఈ బూత్లో లేని ఓటు ఎట్లా వచ్చింది దీంట్లో అనే మొత్తం ముఖ్యంగా ఓల్డ్ సిటీలో కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఏదో అయిపోయింది ఇప్పుడే ఉన్నట్టే ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ముందుకు పోయేది పెద్ద ఎత్తు. అది సెకండ్ ఫేజ్. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా బయట మాత్రం BSIని వ్యతిరేకించారు, కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన కార్యకర్తలానే వాళ్ళు ఇన్వాల్వ్ కావట్లేదు. వాళ్ళు ఏదో కన్సల్టెన్సీకి ఇచ్చేస్తారు, మొత్తం ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఇచ్చేస్తారు డబ్బులతోని. మనం డబ్బు లేకుండా మన కమిట్మెంట్ మనం పనిచేస్తున్నాం, వాళ్ళు డబ్బులతోని మొత్తం SIR చేయిస్తున్నారు. ఇది చాలా డిఫరెన్స్ మనకు వాళ్ళకు. మనం కమిట్మెంట్తో చేస్తున్నాం, అసలైన ఓట్లు మనం తీసుకొస్తుంది దాంట్లో. కానీ దొంగ ఓట్లు ఇప్పించే ప్రయత్నం BRS, కాంగ్రెస్, MM చేస్తున్నది. దాన్ని అడ్డుకోవడంతో పాటు మన ఓట్లు కూడా దాంట్లో ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. ఇప్పుడు Form 7, Form 8, Form 6 ఇవన్నీ ఇప్పుడు రోడ్లు వస్తాయి. మొన్నటి వరకు ఓన్లీ ఒక ఫామ్ మీకు ఇచ్చేసి BLO దాన్ని మళ్ళీ ఒక రిటర్న్ చేసుకునే పీరియడ్ ఉన్నాయి, అది అయిపోయింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్గా భావిస్తూ మళ్ళీ BLA 1, BLA 2గా దాంతోపాటు లోకల్ స్థానిక నాయకులు కూడా, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూస్తేనే మనకేం సంబంధం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా దయచేసి దీన్ని ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలి. మనం ఎంత పెద్ద నాయకుడు సరే మన బూత్లో మన ఓటు మనకు ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మనం చాలా బిజీలో ఉండి అన్ని మన ఓటు మనం మర్చిపోతాం, అది కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు చేయాల్సిన పని అవసరం ఉన్నది, చాలా ఇంపార్టెంట్. దీని ఫేజ్ వైజ్గా కొన్ని ఉన్నాయి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను మీకు. దీంతో పాటు ఇవన్నీ ఎలక్టరల్ ప్రాసెస్ అంటే ఎలక్షన్కి సంబంధించిన ప్రక్రియ. ఇప్పుడు రాబోయేటువంటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే దీని మీద ఉంటాయి. GHMCకు జరిగే ఎలక్షన్స్, రేపు ఇతర కార్పొరేషన్ జరిగే ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్ట్ మీద జరుగుతుంది. కాబట్టి మన ఇన్వాల్వ్మెంట్ అనేది కార్పొరేషన్ లెవెల్లో కూడా చాలా అర్బన్, రూరల్ ఏరియాస్లో అందుకే ఐడెంటిఫైబుల్ ఓట్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అర్బన్ ఏరియాస్లో చాలా కష్టంగా ఉంటుంది ఐడెంటిఫైడ్ ఓట్స్. కానీ దొంగ ఓట్లు వచ్చే ప్రమాదం ఉన్నది. దీని డూప్లికేట్ చాలా వరకు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ పొద్దున మన చాలామంది నాకు చెప్పారు, మొత్తం ఒక బూత్లో అంటే 300 నుంచి 350 ఓట్లు యావరేజ్గా ఎగిరిపోతున్నాయి. కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, అంత డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి దాంట్లో. అంటే ఒక యావరేజ్గా ఒక బూత్లో 300 ఓట్లు ఎగిరిపోతుంటే 1000 ఒక బూత్లో ఉన్నటువంటి ప్లేస్లో ఎన్ని ఓట్లు పోతే ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి మన భయపడే అవసరం లేదు. ఎన్ని ఓట్లు అంటే ఓటింగ్ అర్బన్ ఏరియాలో ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఎందుకు ఉన్నది అంటే దీనికోసం ఉన్నది. దాంట్లో ఓట్లు సగం మంది ఓట్స్ లేరు అక్కడ. అయిన ఓట్లు కాదు, ఊళ్ళో ఎందుకు ఎక్కువ పర్సెంటేజ్ అయితే అన్ని ఓట్లు అయితే అక్కడ. ఇక్కడ ఓట్లు అన్నీ ఉండవు. ఈరోజు హైదరాబాద్లో ఒక గచ్చిబౌలిలో ఒక ఫ్యామిలీ ఉన్నదంటే నెక్స్ట్ 2 years షిఫ్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కడో వరంగల్ ఎక్కడో వెళ్ళిపోతారు, లేకుంటే ఇంకో చోట వెళ్ళిపోతారు, నాగ్పూర్ వెళ్ళిపోతారు. ఈ ఓటు అట్నే ఉండిపోతుంది, కానీ రారు వారు ఓటింగ్, చనిపోతారు, వాళ్ళు కూడా తీయరు. కాబట్టి ఈ వ్యత్యాసం ఉంది. కాబట్టి మనకు ఈ రాబోయేటువంటి ఎలక్షన్స్ ఓటు కూడా దీని మీదనే జరుగుతుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. EROస్తో మాట్లాడి BLA 2, BLA 1 పోలింగ్ బూత్ రేషనలైజేషన్ అశోక్ పోలింగ్ బూత్ పార్టిసిపేషన్ అయిందా? పోలింగ్ బూత్ రేషనలైజేషన్ బూత్లో అంటే మనకు దగ్గరలో ఉన్న బూత్లు, గేటెడ్ కమ్యూనిటీ బూత్లు ఇవన్నీ కూడా దగ్గరలో మనకు వచ్చేటటువంటి ప్రయత్నం చెప్పినాం. ఎక్కడెక్కడైతే కావాలో అది కూడా చెప్పినాం మనం. అది చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. దాంతోపాటు ఇదే ఓటర్ లిస్ట్ మీద GHMC ఎలక్షన్ నెక్స్ట్ నడుస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకు తయారీగా మనం భావించాలి దీన్ని. సెకండ్ MLC ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. దీంట్లో తిరిగేటప్పుడు దీంట్లో 3 సంవత్సరాల క్రితం గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తులు ఓటు చాలామంది ఉంటాయి. మనకు సంబంధించిన ఓటు ఐడెంటిఫై చేసుకొని రేపు 1 month నోటిఫికేషన్ వస్తుంది. ఎన్రోల్మెంట్ కూడా ఇదే టీం మళ్ళీ దాంట్లో
ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు దానికి కూడా మీరు తయారై ఉండాలి. ఇప్పుడే ఐడెంటిఫై చేసి పెట్టిన గ్రాడ్యుయేట్స్ ఎవరు ఉంటారు, ఎట్లా ఉంటారు ఏంటనేది. ఎందుకంటే ఈ 2 ఎలక్షన్స్ కూడా మనకు దాంతో ఈ కార్పొరేషన్స్తో పాటు కూడా 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఇవి దృష్టిలో మీరు పెట్టుకొని మీరు November 1st, 2025 బిఫోర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మీకు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళ పేరు కూడా మీరు రాసుకొని డాటా ఎంట్రీ చేసుకుంటే దాని తర్వాత మన ఎమ్మెల్సీలకు వాళ్ళ గ్రాడ్యుయేట్గా మనం వాళ్ళ ఓటు తీపించే ప్రయత్నం చేస్తాం. ఇది ముఖ్యంగా చాలా సంతోషం. మంచి టీం వర్క్ చేస్తుంది. దీని తర్వాత శశిరెడ్డి గారు దీని మీద దీని మీద వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి మరి పీపీటీ ప్రజెంటేషన్ చేస్తారు. మీ అందరూ అర్థం చేసుకొని దీన్ని కింది దాకా తీసుకుపోయే అవకాశం ఇది అవసరం. కాబట్టి రాజకీయాలు మనం ప్రతిసారి మాట్లాడుతుంది, ఇది రాజకీయాలు కాకుండా టెక్నికల్గా ఇది మనం ఆలోచించాలి. కాబట్టి దీన్ని సీరియస్ తీసుకుంటామని చెప్పి అందరికి తెలియజేస్తూ మరి ఎస్ఆర్ టీంకు మరొకసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. 2025 బిఫోర్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మీకు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్ళ పేరు కూడా మీరు రాసుకొని డాటా ఎంట్రీ చేసుకుంటే దాని తర్వాత మన ఎమ్మెల్సీ